ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికును గాస్పల్ డే శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. 31వ తారీఖు జూలై నెల. మరి 185 సంవత్సరముల క్రితం మన ఏఎల్సి పితామహుడు సువార్త పరిచర్య నిమిత్తము భారతదేశంలోని గుంటూరు ప్రాంతానికి వచ్చినటువంటి దినము. మరి గాస్పెల్ డే వర్తమానమును విందాం. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు దేవా, మరి గాస్పెల్ డే సువార్త దినపు వర్తమానమును మేము వినబోచ్చు ఉండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ నోటి బోరగా వాడుకుని బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించుటలో తోడయుండి నన్ను నడిపించమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కథ విందాం. అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యములో చట్టాలు చాలా కఠినముగా ఉండేవి. తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడేది. ఆ ఊరిలో సోము అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతడు ఆకలికి తట్టుకోలేక ఒకరోజు రాజుగారి తోటలో దొంగతనం చేస్తూ సైనికులకు దొరికిపోయాడు. రాజుగారి న్యాయస్థానంలో సోముకు పెద్ద మొత్తంలో జరిమానా లేదా 10 సంవత్సరములు జైలు శిక్ష విధించబడినది. అంత డబ్బు కట్టడం సోము వల్ల అస్సలు సాధ్యము కాదు. దాంతో అతనికి జైలు శిక్ష ఖరారైంది. సోము ఏడుస్తూ, నన్ను క్షమించండి, నా కుటుంబం రోడ్డున పడుతుంది అని వేడుకున్నాడు. కానీ చట్టాన్ని మార్చడం రాజు వల్ల కూడా కాదు. రాజు చాలా దయామయుడు. శిక్షను రద్దు చేసే శిక్షను రద్దు చేస్తే చట్టము తప్పిపోతుంది, న్యాయం జరగదు. కానీ సోము పరిస్థితి చూసి రాజుగారి మనసు కరిగింది. అప్పుడు రాజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన సింహాసనం దిగి కిందకు వచ్చాడు. రాజుగారి కోశాధికారిని పిలిచి సోము కట్టాల్సిన జరిమానా మొత్తాన్ని రాజు తన సొంత డబ్బు నుండి చెల్లించాడు. న్యాయ ప్రకారం జరిమానా విధించబడింది కాబట్టి చట్టం నెరవేరింది. సోముకు విముక్తి లభించింది. రాజు సోముతో, ఇక నువ్వు స్వతంత్రుడివి, ఇంటికి వెళ్ళి నీ కుటుంబంతో సంతోషముగా ఉండు అని చెప్పాడు. సోము ఆనందంతో ఏడుస్తూ రాజు కాళ్లపై పడి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ రోజంతా సోము ఊరంతా తిరుగుతూ రాజు చేసిన మేలును, తనకు దొరికిన విడుదలను ఒక శుభవార్త లాగా అందరికీ చాటి చెప్పాడు. రాజు అనగా దేవుడు, న్యాయవంతుడు, అమితముగా ప్రేమించే తండ్రి. ఖైదీ సోము అనగా మనం, పాపమనే శిక్షలో బంధింపబడి సొంత శక్తితో ఆ శిక్ష నుండి తప్పించుకోలేని స్థితిలో ఉన్న మానవాళి. జరిమానా తీర్చడం యేసు క్రీస్తు శిలువ త్యాగం మన పాపాలకు మరణమే శిక్ష. కానీ దేవుడు మనల్ని ప్రేమించి తాను అమరుడైన యేసు క్రీస్తును లోకానికి పంపాడు. మనం పొందాల్సిన శిక్షను, జరిమానాను యేసు క్రీస్తు శిలువపై తన ప్రాణాన్ని దారబోసి పూర్తిగా చెల్లించాడు. ఇందులో సువార్త ప్రకటన సోము తనకు జరిగిన మేలును ఊరంతా ఎలా చెప్పాడో, యేసుక్రీస్తు మనకు ప్రసాదించిన ఉచిత రక్షణ మరియు పాప క్షమాపణ అనే శుభవార్తను ఇతరులకు చాటి చెప్పడమే సువార్త యొక్క ఉద్దేశం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో మనం ఆల్రెడీ మూల వచనముగా చదువుకున్నాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రియమైనటువంటి వారలారా,
ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. ఆత్మీయ అంధకారములోనున్న మనలను దేవుని వాక్యముతో, వాక్యమందలి విశ్వాసముతో వెలిగించి రక్షణ మార్గమును చూపించిన మహనీయుడు ఎవరయ్యా? నేటి స్వార్థ దిన కారకుడు రెవరెండ్ డాక్టర్ ఫెడ్రిక్ హయ్యర్ గారు, జాన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు. ప్రభు సువార్త సేవకునిగా అమెరికా దేశంలోని పెన్సిల్వేనియా రాష్ట్రము నుండి ఇండియాకు అనగా దక్షిణ ఇండియా దేశంలోని ఆంధ్ర ప్రాంతమునకు, ముఖ్యముగా మన గుంటూరు జిల్లాకు మన రక్షణ కొరకు నడిపించిన విధానము గమనిస్తే ఒక గొప్ప మహా అద్భుతం, మన జీవితాల్లో జరిగిన అనుభవము. అందుకు ఆనందిద్దాం, ఆయనను గణపరుద్దాం, సువార్త బోధిద్దాం. ప్రియమైనటువంటి వారలారా, పరిచర్య అనగా ప్రీచింగ్ మినిస్టరీ, కేరింగ్ మినిస్టరీ, హీలింగ్ మినిస్టరీ. లూథరన్ సంఘములో 5,000 పైగా సంఘాలు ఉన్నాయి, 682 ప్యారిష్లు ఉన్నాయి, 24 హై స్కూళ్ళు ఉన్నాయి, 21 కళాశాలలు ఉన్నాయి, 8 ఆసుపత్రులు ఉన్నాయి, 85 రిటైర్ పాస్టర్లు ఉన్నారు, 80 విడో పాస్టర్లు ఉన్నారు. సుమారు అని చెప్తున్నానండి, ఖచ్చితంగా అంతని కాదు. రాష్ట్రమంతటా దాదాపుగా 1,100 మంది సేవకులు ఉన్నారు. 6 సిన్నళ్లుగా విస్తరించింది. ఆ ఏఎల్సిని నేడు ప్రక్షాళన చేయడానికి వచ్చిన న్యాయమూర్తులకు ప్రత్యేకమైన వందనాలు. ప్రక్షాళన జరుగుతూ ఉన్నది. దేవుడే ప్రతి కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. హీలింగ్ మినిస్టర్ యెషయా గ్రంథము 6వ అధ్యాయం 61వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ప్రియమైనటువంటి వారలారా, హీలింగ్ మినిస్టరీ దుఃఖంలో ఉన్న వారిని ఆదరించాలి, నలిగిన హృదయాలకు కలిగినటువంటి దృఢత్వాన్ని ఇవ్వాలి. రెండవది కేరింగ్ మినిస్టరీ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు గమనిస్తే, 4వ వచనం చదువుకుందాం. 2వ భాగం. యుగ సంబంధమైన దేవతా విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. పౌలు కొరింథీ సంఘములో ఉన్న వర్గ విభేదాలను బట్టి వాక్యం వెనుక నిందలు వేస్తున్న వారి విషయంలో జాగ్రత్త అని బోధిస్తూ ఉన్న సందర్భం. మేము మిమ్మును గూర్చి ప్రకటించటలేదు గాని క్రీస్తు పరిచర్యలో పాలిభాగస్తులము. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో గమనిస్తే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, ఎలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, కేరింగ్ మినిస్టరీ శక్తి లేని వారికి శక్తినివ్వడం. మూడవదిగా ప్రీచింగ్ మినిస్టరీ. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ప్రభువు శిష్యులకు బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నాడు. తాను పునరుద్ధానుడైన తరువాత చెప్పుచున్నటువంటి మాటలు నేటి క్రైస్తవులు కూడా పాటించవలసినటువంటి అవసరత ఉన్నది. 7 సముద్రములు దాటి తనది కాని జాతికి తన వంతు కృషి చేసి బడుగు బలహీన వర్గాలకు విద్యా వైద్యంతో పాటు క్రీస్తు బోధతో నిత్య జీవమార్గము చూపిన మహనీయుడండి. ఆయన సేవ ఎనలేనిది, మరువలేనిది. అలాంటి మహనీయుడు ఫాదర్ హయ్యర్ గారు. ఆయన బాటలో పయనిద్దాం, అనేకులను సంఘములో చేరుద్దాం, ఆత్మీయముగా బలపడదాం, నిత్యరాజ్యానికి చేరదాం. అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి ఈ స్వార్థ దిన దీవెనలతో మనల్ని బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాస్పెల్ డే శుభాలు, వందనాలు మరొకసారి తెలియజేస్తూ మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు వందనాలు. సెలవు తీసుకుందాం. ఆమేన్.